అంతే చరిత్ర ఉందని చాలామంది కవులు వ్యక్తం చేసింది. అయితే పాటను ఎట్లా విప్లవీకరించబడ్డది, పాట ప్రజాపాటగా ఎట్లా మనగలిగింది అనేది అది చాలా గొప్పతనం కూడా, విషాదం కూడా. ఎందుకు విషాదం అంటే పాట ఆనందం అయింది. ఇప్పుడు జయదీప్ తిరుమలరావు ఒక విషయం చెప్తుంది ఏంటంటే, పాటలు రెండు రకాలు, ఒకటి నిద్రపుచ్చే పాట, ఒకటి మేల్కొల్పే పాట. నిద్రపుచ్చే పాటకు సత్కారాలు, అవార్డులు, రివార్డులు ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. నిద్ర లేపే పాటకు సంఖ్యలు, నిర్బంధాలు, జైలు జీవితాలు అవసరం అనుకుంటే మరణాలు కూడా, మరణశిక్షలు కూడా ఉన్నాయి. చరిత్రలో చాలా మనం చూసినాం. కెన్సారో వివా అని ఒక ఆఫ్రికన్ కవి, ఒక నల్లజాతి కవి, ఆ దేశంలో ప్రకృతి విధ్వంసం మీద వాడితే, ప్రజల కొరకు పాట పాడితే నైజీరియా ప్రభుత్వం అతన్ని ఉరికమ్మం ఎక్కించి ఉరిదీస్తుంది. అట్లా చాలా మంది, బాబ్ డిలాన్, పాల్ రాబ్సన్, ప్రపంచ దేశాలే కాదు మన దేశంలో కూడా చాలా మంది విప్లవ పాటల గొంతు ఎత్తినందుకు, ప్రజల పక్షాన నిలిచినందుకు చాలా మందిని హత్య చేశారు, జైళ్లలో నిర్బంధించారు. ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసినప్పుడు గరిమెళ్ళ సత్యనారాయణ మాకొద్దు ఈ తెల్ల దొరతనం అన్నందుకు గరిమెళ్ళ సత్యనారాయణ కూడా అరెస్ట్ చేశారు. తెలంగాణ కోసం గొంతెత్తిన దాశరథిని అరెస్ట్ చేశారు, కాళోజీని అరెస్ట్ చేశారు. అట్లా ఎన్ని నిర్బంధాలు. మన అరుణోదయలో పనిచేసినటువంటి మన అరుణోదయ వ్యవస్థాపకుడు కామూరి వెంకటేశ్వరరావు కూడా చాలా చాలా నిర్బంధాలు ఎదుర్కొని తన సొంత భార్య మరణిస్తే కూడా ఆమెను దానం చేయడానికి మన కామూరి వెంకటేశ్వరరావు వెళ్ళలేని పరిస్థితి. ఆయన కథగాని కథలో చాలా అద్భుతంగా ఆయన భార్యకు లెటర్ రాస్తాడు. అట్లా నిర్బంధాన్ని ఎదుర్కొని ఎందుకు ఈ కవులు, కళాకారులు పాట పాడుతున్నారు అని అంటే, పాట ఒక అద్భుతమైన ఒక ఆయుధం. అది నిజంగా కూడా ఇవాళ ఆయుధాలు అవసరం లేని కాలాల, అవసరం ఉన్న కాలాలు ఆయుధం ఎంత పనిచేసిందో, తూటా ఎంత పనిచేసిందో పాట అంతకు రెట్టింపు పనిచేసింది. అందుకే పాటకు ప్రభుత్వాలు వణికినవి, భయపడ్డాయి. సాంస్కృతిక అస్తిత్వం లేని ఏ కులాలైనా, ఏ ప్రజా సంఘాలైనా, ఏ పార్టీ అయినా అంతరించిపోయింది. ఇది వాస్తవం. చరిత్రలో భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు కుల పురాణాలు, వారి కులాన్ని, వారి కుల చరిత్రను చెప్పడానికి అశ్రిత కులాలను పుట్టించి, ఈ అశ్రిత కులాల వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్న అగ్రవర్ణ కులాల వాళ్ళ గొప్పతనాన్ని, మెప్పుకోలను ప్రచారం చేస్తూ వస్తే వాళ్ళకి ఎంతో కొంత తిండి గింజలు పెట్టే సంస్కృతి నుంచి వెళ్ళి ఈ మౌఖిక సాహిత్యం వస్తూ మధ్యయుగ కాలం నాటికి అదొక ధార్మిక యుద్ధాలు చేస్తూ లోకాయుతులు, వైష్ణవ మీద కొట్టాడి లింగాయుతులు ఒక అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి అక్కడి నుంచి అది విప్లవీకరించబడి ఒక తిరుగుబాటు పాటగా అది పరిణమించడానికి చాలా కాలం సంవత్సరాలు పట్టింది. దాన్ని ఇందాక పాట పాడింది చాలా అద్భుతంగా అక్క. నక్సల్బరి అనే గ్రామంలో పుట్టినటువంటి ఈ పోరాటం అక్కడి నుంచి వెళ్ళి శ్రీకాకుళం నుంచి వెళ్ళి ఇవాళ గోదావరిలో పోయే పోరాటం వరకు, అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంతకంటే ముందుదే, కానీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే దాని వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతో కొడుకు నైజాం సర్కార్ కూడా ఆ ప్రతాప్ రెడ్డి మీద రాసిన పడ్డాడు. అట్లా నక్సల్బరీ పోరాటాలని కూడా పాట రూపంలో ఇవాళ ఎత్తుకున్నారు కనుకనే ఆ చరిత్రని మనం మౌఖికంగా ఒక తరానికి నుంచి ఇంకో తరానికి అందివ్వగలుగుతున్నాం. అట్లా శ్రీకాకుళంలో చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి వెంపటాపు సత్యం, ఆదివట్ల కైలాసం, జంపుల కథలతో పానిగ్రాహి సుబ్బారావు విస్తృతమైనటువంటి ఒక చరిత్రను
పోరాట చరిత్రను పాట రూపంగా తీసుకొచ్చినట్టు ఒక మూల పురుషుడు మహానుభావులు అని చెప్పుకోవచ్చు. నక్సల్ బరి విప్లవ పార్టీ నుంచి ఆ తర్వాత ఇక్కడికి కానూరు వెంకటేశ్వరరావు అరుణోదయ స్థాపించడం, దాని నుంచి వెళ్ళి చాలా వందలాది పాటలు ఈ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఏ చిన్న ధరలు పెరిగినా, ఏ సమస్య వచ్చినా, స్త్రీల మీద, అమరవీరుల మీద, ధరల మీద, ప్రభుత్వం మీద, కరెంటు సమస్యల మీద ప్రతి కాడ అరుణోదయ అద్భుతమైన గొంతెత్తి. అట్లా ఆ భాగస్వామ్యంలోనే నాకు నాగన్న పరిచయం కావడం, నాగన్న నన్ను అరుణోదయకు పాఠాలు రాయించడం, ఎక్కడ పైల వాసుదేవరావు నుంచి వెళ్ళి మొదలుకొని ఇక్కడ నిన్నటి లింగన్న వరకు నేను మొదలైనప్పటి ప్రతి ఆల్బంలో నేను పాటలు వస్తూ ఉన్నాను. నాగన్న పరిచయం, తర్వాత రామారావు అన్న ఆయన పరిచయం, అక్కడి నుండి మొదలైన ఈ ప్రస్థానం నుంచి వెళ్ళి మొదటి పాట మన పాట అన్నది, ఏరువా కతోల కరి గురి సేటి చినుకులా ఏటి మీద సాగిపోయే నావనడకలా కమ్ముకున్న చీకట్లో చీల్చే కత్తి మెరుపులా వేల గొంతులొక్కటై గర్జించే అరుపులాం నడిసిండు బాటన్న నక్సల్ మరి బాట జనజాతర అయింది అన్న అడుగుల వెంట ఏలో ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలేలో ఏలో గోదారిలో ఏలో బాటన్న నీ నడకలే అవి బందుకుల బాటలే. అట్లా అక్కడి నుండి చాలా అరుణోదయకు సంబంధించిన పాటలలో ఇక్కిరిదనం అన్న పాట, అది దిక్కుతో చక్కున్నది పచ్చని అడివమ్మ ఉక్కిరి బిక్కిరవుతుంది నువ్వు నడిసిన కొండా కోన ఇక్కిరి ధర్మన్న తూర్పు దిక్కువు నీవన్నా ఇక్కిరి ధర్మన్న తూర్పు దిక్కువు నీవన్నా పొక్కిలైన పేద బతుకుల్ని పోగేసి పోరాడిన శక్తివి నీవన్నా. అలా కందిపప్పు రేట్లు పెరిగినప్పుడు కందిపప్పు మందరి అవసరము లేదు, జర్ర చెప్పు ఎవరింట్లో పుట్టి పెరిగినావు, అప్పు చేసి పప్పు కూడు తిందామంటే నిన్ను ముట్టుకుంటే నిప్పై మండావు, పప్పు జర్ర చెప్పు కందిపప్పు నేను మందరి అవసరము లేదు. అట్లా మొన్నటి లింగన్న చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కొమరము భీమయ్యి కోయల్ల గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిందే ఎర్ర జెండా. అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే ఇంతలే శత్రువు కంటబడ్డ చూడాలతో ఒళ్ళు పుట్టుబడ్డ చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. ఇలాంటి పాటలు అరుణోదయ నుంచి వెళ్ళి నా గరం నుంచి వెళ్ళి రామారావన్న నాగన్న చెప్పిన సందర్భాలలో చాలా పాటలు ఇచ్చాం. ఎందుకు మనం ఈ పాటను ఎత్తుకోవాలి, విప్లవ పాటను ఎత్తుకోవాలని అంటే ఇవాళ మన కొరకు త్యాగం చేసిన నిజంగా కూడా ఒక అమరత్వం నిజం. అసలు మనం దాన్ని ఎంత కొలిసినా కూడా తక్కువే. ఒక మనిషి యొక్క జీవితాన్ని, ఒక 100 ఏళ్ల జీవితాన్ని ప్రజల కొరకు త్యాగం చేసి కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళ చాలా మంది అమరవీరులు చాలా మంది ప్రాణత్యాగం చేస్తే వారు వదిలే చివరి శ్వాసనే మనం ఈ స్వేచ్ఛ వాయువుగా పీల్చుకుంటున్నాం. వారి ఆశయాలను మనం ఈ అరుణోదయ ద్వారా చెప్పగలిగితే రేపటి సమాజం మళ్ళీ మనకు కొంత పోరాట రూపాన్ని దాల్చి ఈ సమాజానికి మనం ఉపయోగపడుతుందనే ఒక సంకల్పంతో అరుణోదయ సంస్థ పనిచేస్తా ఉన్నది. ఆ క్రమంలోనే రామారావణ పై రాసిన పాట కూడా
నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నచ్చమరి నవ యవ్వనమైంది ఆవేళ నవ యవ్వనమైంది ఆవేళ నవ యవ్వనమైంది ఆవేళ రాగమెత్తుకుంటే రామారావు నోట చాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట రాగమెత్తుకుంటే రామారావు నోట చాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట ఓ రామన్నా నీ ఆట పాట ఎక్కువ పెట్టిన తుపాకీ తూట నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటే నవ యవ్వనమైంది రాళ్ళనే కరిగించే రాగం తీసి రాళ్ళనే కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కవరించే గానం చేసి డప్పుల నిప్పుల దండోరేసి నింగికి ఎర్రని జెండగరేసి ఉత్కంఠ పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని ఎదనిండ మోసి పచ్చని అడివమ్మ గాయాలను వెచ్చని వెచ్చని భౌతిక గాయాలను గానం చేసినవు రామారావు గానం పోసినవు గానం చేసినవు రామారావు గానం పోసినవు నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నచ్చబడి నవ యవ్వనమైంది ఆవేళ నవ యవ్వనమైంది ఆవేళ రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక చోట రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక చోట సత్యమన్నా సత్యమన్నా నీ ఆట పాట తుపాకీ తూట. మొత్తం మీరు కోరస్ చేయాలి.